తిరుపతి జిల్లా నేలపట్టు గ్రామం విదేశీ పక్షుల విడిది కేంద్రంగా పేరుగాంచింది. ఇక్కడి పచ్చదనం పచ్చని తివాచీలా పర్యాటకులకు స్వాగతం పలుకుతుంది. చిటారు కొమ్మను షికారు చేసే విదేశీ పక్షులు కిలకిలా రావాలు మనసుకు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఆసియా ఖండంలోనే పక్షుల సంతానోత్పత్తికి ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందిన నేలపట్టులో ఫ్లెమింగో ఫెస్టివల్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శని ఆదివారాల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ జరిగే నేలపట్టు విశేషాలను ఇప్పుడు చూద్దాం. గడిచిన 5 దశాబ్దాలుగా తిరుపతి జిల్లాలోని పులికాట్ సరస్సు పరిధిలోని నేలపట్టు, మైలాంగి గ్రామాల్లోని చెరువులు విదేశీ పక్షులకు ఆవాసాలుగా మారాయి. అప్పట్లో ఈ చెరువుల పరిసరాల్లోని అడవుల్లో జనసంచారం ఉండేది కాదు. దీంతో చలి దేశాల నుంచి పక్షులు వచ్చి ఇక్కడే గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలు పెరిగాక తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోయేవి. విదేశీ పక్షుల రాకపోకలతో ఈ ప్రాంతాలు ఎంతో సందడిగా, అక్కడి ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండేవి. ఏటా క్రమం తప్పకుండా పక్షులు వస్తుండటంతో 1976లో అటవీ శాఖ, వన్యప్రాణి సంరక్షణ శాఖలు ఈ వలస పక్షుల సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. నేలపట్టులో చెరువులకు నీటిని నింపడం, బలహీనంగా ఉన్న చెరువు కట్టలను బాగు చేయడం, చెట్లు పెంచడం, అలాగే పక్షులకు మేత ఇచ్చే మొక్కలు పెంచడం, చెరువుల్లో చేప పిల్లలను వృద్ధి చేయడం వంటి పలు సంరక్షణ చర్యలు చేపట్టారు. ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద ఉప్పునీటి పులికాట్ సరస్సు ఉండడం విదేశీ పక్షులకు అనువైన ఆవాసంగా మారిపోయింది. పక్షి ప్రేమికుల మనసు దోచే ఎన్నో మనోహర దృశ్యాలను వీక్షించేందుకు ఈ సీజన్లో సందర్శకులు నేలపట్టుకు క్యూ కడతారు. పెలికాన్ల భూతల స్వర్గమని, పెలికాన్ ప్యారడైజ్ అని ఎందుకు పిలుస్తారంటే, ఆగ్నేయ ఏషియాలోనే అన్ని వేల పెలికాన్లు మనం కనుల విందుగా చూసేటువంటి ఒకే ఒక కేంద్రం నేలపట్టు. ఈ నేలపట్టు వలస పక్షులకి ఆటపట్టు. కేవలం ఒక్క పెలికానే కాకుండా దాదాపు 30 రకాల పక్షుల జాతులు అక్కడ మనకు కనిపిస్తాయి. సంతానాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఇక్కడికి వలస రావడం జరుగుతుంది. అవి అయిపోగానే నెక్స్ట్ జనవరి ఎండ్కి, ఫిబ్రవరి, మార్చి దగ్గరకు వచ్చేసరికి ఇవి మళ్ళీ రిటర్న్ అవి ఎక్కడి నుంచి అయితే వలస నుంచి వచ్చాయో అక్కడికే మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది. నేలపట్టులో చాలా బర్డ్స్ అనేవి ఎక్కడి నుంచో దూరం నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చి వాటి యొక్క బ్రీడింగ్ టైమ్ అవన్నీ ఇక్కడ జరుపుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీషీస్ అన్ని చూడడానికి ఉంటుందన్నమాట. సో అందరం వెళ్ళి మేము ఆ బర్డ్స్ అన్నిటిని చూసినప్పుడు డిఫరెంట్ బర్డ్స్ని, వాటి యొక్క లైఫ్ స్టైల్ని, వాటి యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ చూసినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. 2 రోజుల పాటు జరిగే ఫ్లెమింగో ఉత్సవాలకు నేలపట్టు సిద్ధమైంది. మెట్ట ప్రాంతంగా ఉండే నేలపట్టు, మైలాంగి గ్రామాల్లో గతంలో వర్షాలు పడేవి కాదని ఇక్కడి ప్రజలు చెబుతారు. విదేశీ పక్షులు రావడం మొదలయ్యాక వర్షాలు కూడా పడుతున్నాయని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందుకే వాటి కోసం ఎదురు చూస్తుంటారు. వచ్చిన రకరకాల పక్షులను సంరక్షిస్తారు. రష్యాలోని సైబీరియా నుంచి నేపాల్ వరకు చలి ప్రాంతాల నుంచి వందల రకాల విదేశీ పక్షులు నవంబర్ మాసం నుంచి నేలపట్టు విడిదికి వస్తుంటాయి.